ముందు మా నాన్నగారు ఆకు కొట్టేయడం, దిబ్బెరు ఎక్కువగా కైలో చల్లడం ఇలా చేసుకుంటూ వచ్చినాం. తర్వాత కొన్ని కారణాల వల్ల రసాయన వ్యవసాయ పద్ధతిలోకి మారాల్సి వచ్చింది. అప్పుడు ఆ రసాయనిక వ్యవసాయం చేయడం వల్ల మాకు అక్కడికక్కడికి సరిపోయేది, మాకు ఆదాయం ఏమి కనపడేది లేదు. ఆ సమయంలో మా గ్రామంలోకి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వారు రావడం జరిగింది. వచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం మీరు చేయాలా, ఏ విధంగా చేయాలనేది మీ పొలాల దగ్గరికి వచ్చి మేము తెలియపరుస్తామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మురళి, మాది రాయలచెరువు గ్రామం, రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా. గత 4-5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మేము ముందు వేరుశెనగ, వరి ఇవి వేసేవాళ్ళం. ఆ వేరుశెనగ, వరి వేస్తే అందులో సంవత్సరం అంతా మేము కష్టపడితే కూడా మాకు పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. ఇప్పుడు మేము ఏ గ్రేడ్ పద్ధతిలో ఏ విధంగా నాటుకుంటామంటే, ముందు బెండ గింజలు నాటుకుంటాం. ఆ బెండ నాటే ముందు మడకతో తేలికపాటు దుక్కులు దున్నుకుంటూ ఘనజీవామృతం లేదా దిబ్బెరువులో జీవామృతం మేము ఆ పంటలకి ఉపయోగిస్తాము. మిగిలిన జీవామృతాన్ని దిబ్బెరువులో పోసి పెడతాము. అది రాను రాను దాంట్లో ఎర్రలు కూడా బాగా తయారయ్యేవి, దుక్కి కూడా నున్నగా అయిపోయేది. అది దాన్ని ఎత్తి మేము ఆఖరి దుక్కుగా మేము వేసి తరువాత బోధులు తోలుకొని కావలసిన విత్తనాలన్నీ తెచ్చుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని తరువాత ఆ గింజలన్నీ మేము పొలంలో విత్తుకుంటాం. మా పొలంలో ఆ విత్తనాలన్నీ క్రమ పద్ధతిలో ఏ విధంగా నాటుకోవాలా, చుట్టూ వచ్చి కంచి పంటలుగా మొక్కజొన్న, జొన్న, సద్దలు, ఎర్ర పంటలుగా ఆముదం, కందులు, ఇంకా అంతర పంటలుగా అలసంద, ముద్దులు, పెసులు ఇవన్నీ నాటుకునే వాళ్ళము. ఇట్లా నాటుకోవడం వల్ల ముందుగా మనకు పురుగుల ఉధృతి అనేది మనకి కంట్రోల్ అవుతుంది. ముందుగా ఈ పురుగు అంతా ఈ అంతర పంటల మీదకే ఎక్కువ వాళ్తుంది. అందువల్ల ప్రధాన పంటకు ఏ విధమైన తెగుళ్ళు ముందుగా వచ్చేవి కాదు. ఈ విధంగా వచ్చినప్పుడు మేము కషాయాలు తయారు చేసుకుంటాం. తొలి దశలో పచ్చదోమ నివారణకు మేము నీమాస్త్రం తయారు చేసుకుంటాం. తరువాత ఇంకా పురుగు కానీ ఎక్కువ కానీ వస్తే మేము బ్రహ్మాస్త్రం తయారు చేసుకుంటాం. ఆకులతో ఒక గిన్నెలో వేసి కాంచుకొని చల్లారిన తర్వాత మేము స్ప్రే చేస్తాం. 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా జీవామృతాన్ని నేను స్ప్రే చేస్తాను. నీళ్ళల్లో పారిస్తాను, ఒక్కోసారి స్ప్రే చేస్తాను. అందువల్ల మాకు పురుగు ఎక్కువగా వచ్చేది కాదు. మేము ఉదయం వస్తాము, మా కుటుంబం మేమే కోసుకుంటాము, మేమే ఎత్తుకొని పోయేసి రైతు బజార్లో పెట్టుకుంటాము, అమ్ముకుంటాము. మా భార్య తిరుపతికి పోయి అమ్ముకొని వస్తుంది రైతు బజార్లో. మాకు 1000-1500 అట్లా మాకు వస్తుంది. మామూలుగా రసాయన పద్ధతులతో పండించే పంటల కంటే కూడా మాకు ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలు సపరేట్గా ఒక స్టాల్లో పెట్టుకొని అమ్ముతున్నాము. వాటికంటే మాకు ఎక్కువే ఇస్తారు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువే ఇచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. దాని ద్వారా మా పిల్లల చదువులకు, మా కుటుంబ ఖర్చులకు ఉపయోగపడుతుంది. అది కాకుండా మాకు ఆరోగ్యంగా కూడా ఉంది. అది కాకుండా మాకు ఆవులు ఉన్నాయి, నాటు ఆవులు 3 ఆవులు ఉన్నాయి. మేము ఉదయం వచ్చి ఆ పంచితం, ఆ పేడ అవన్నీ సేకరించుకుంటాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలంటే రైతుకి
దేశీయ ఆవు అనేది తప్పనిసరి. కనుక ప్రతి రైతు కూడా దేశీయ ఆవుని మన వ్యవసాయ విధానంలోకి అనుసంధానం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా రైతుకి ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ వస్తుంది. ఇది మాత్రం సత్యం. ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే వరి, వేరుశెనగ ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. అట్లా పండించే దానివల్ల సంవత్సరం అంతా 3 పంటలు మాత్రం పెట్టగలుగుతున్నాం. అందులో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. కనుక రైతులు ఈ వాణిజ్య పంటలు బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు, అలసందలు కానివ్వండి, అనుములు కానివ్వండి, నవధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ పండించుకునే దానివల్ల రైతులకి ఎక్కువ ఆదాయం అనేది సమకూరుతుంది. ఈ కూరగాయల పంటలు పెట్టుకోవడం వల్ల మన కుటుంబ ఖర్చులకు పోను కొంత ఆదాయాన్ని కూడా మనం సమకూర్చుకునేదానికి ఉపయోగపడుతుంది. కనుక రైతులందరూ కూడా ఈ విధానాలను ఆచరించి ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువగా వచ్చే విధంగా చేసుకోవాల్సిందిగా